అందరికీ నమస్కారం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక పాతకాలపు సామెత. వాస్తవానికి దానిలో చాలా డెప్త్ అర్థం ఉంటుంది. కానీ వైసీపీ నాయకులకి దురదృష్టవశాత్తు పాపం ఆ నోరే మంచిది కాదు. అంటే ఆ రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర మొదలుపెట్టి, ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర మొదలుపెట్టి, కింద మండల స్థాయి నేతల వరకు కూడా వాళ్ళు వాడే భాష అంటే కింద వాళ్ళు మనం తప్పట్లేం. పైన నాయకుడే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రి ఆ స్థాయిలో మాట్లాడితే కింద వాళ్ళే అది ఫ్యాషన్గానో లేకపోతే వాళ్ళు మాట్లాడితే లేనిది నేను మాట్లాడితే వచ్చిందనో ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ని తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు. అదేంటి వైసీపీ అధికార ప్రతినిధిని తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయొచ్చని మీకు అనుమానం రావచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సాక్షిలో జరిగినటువంటి ఒక లైవ్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలను నాగార్జున యాదవ్ చేశాడు. వాస్తవానికి అదే షోని కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంట్రోల్ అవ్వకుండా కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆల్రెడీ అనుభవం ఉంది. ఎవరి మీద ఎలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో, ఎలాంటి మాటలు మాట్లాడవచ్చు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆల్రెడీ అనుభవం ఉంది. సో ఆయన చెబుతున్నప్పటికీ కూడా వినకుండా నాగార్జున యాదవ్ కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా అరెస్టుకు సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూడండి. సో చూశారు కదా, ఇది అరెస్టుకు సంబంధించినటువంటి విజువల్స్. వాస్తవానికి దీనికి ఆంధ్ర పోలీసులకి ఎటువంటి సంబంధం లేదు. ఏం మాట్లాడాడు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారనే అనుమానం కూడా మీ అందరికీ వచ్చుండొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి అసలు రేవంత్ రెడ్డి గురించి, అంటే వాస్తవానికి వీళ్ళు ఉన్నది ఆంధ్రాలో, రేవంత్ రెడ్డి గురించి వీళ్ళకి అనవసరం. ఆయన ఉంది వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఆయన ఏదన్నా మాట్లాడాలన్నా నిలదీయాలన్నా ఆంధ్రాలో ఉన్నటువంటి పార్టీల మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడి ఉండాల్సింది. కానీ మరి ఎందుకు రేవంత్ రెడ్డి మీద మాట్లాడాడో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మీద చాలా సీరియస్ వ్యాఖ్యలే చేశారు. ఆ రేవంత్ రెడ్డిని స్విగ్గీ జొమాటో బాయ్ అని ఒక రకమైనటువంటి పదజాలంతో, మళ్ళీ పైగా రేవంత్ రెడ్డితో పోలిస్తే ఇంకా స్విగ్గీ జొమాటో బాయ్లే ఒక రకంగా బాధపడతారేమో, నేను వాళ్ళకి సారీ చెప్తాను కానీ రేవంత్ రెడ్డికి నేను సారీ చెప్పనన్నట్టుగా మాట్లాడాడు. అదే షోలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆగలేదు. బట్ అది లైవ్ కార్యక్రమం అవటం వల్ల ఆటోమేటిక్గా లైవ్లోకి వచ్చేసింది. లేకపోతే మామూలు షో అయితే కట్ చేద్దరేమో, అది లైవ్ అవటం వల్ల ఆటోమేటిక్గా లైవ్లో రావడంతో దాన్ని తెలంగాణ కాంగ్రెస్ దాన్ని సీరియస్గా తీసుకుంది. అక్కడ కొన్ని కేసులు కూడా పెట్టారు. దీనికి సంబంధించే నోటీసులు ఇచ్చారు. అసలు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మీరు వినండి. జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా, ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా, జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా, ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా. భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి, ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి మాట్లాడొద్దు. ఆయన కుటుంబం గురించి మాట్లాడానా, ఆయన గురించి డెలివరీ, మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ డెలివరీ బాయ్ ని సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ సో విన్నారు కదా,
ఈ అహంకారమే అంటే వాస్తవానికి కొమ్మినేని శ్రీనివాసరావు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా గానీ ఎక్కడా తగ్గలేదు. వాడు డబ్బులు ఎత్తికెళ్లేవాడు, లేకపోతే స్విగ్గీ జొమాటో బాయ్, వాడికి జివో అంటే తెలుసా, జివో ఎంఎస్ అంటే తెలుసా, జివో ఏదో రొటీనో ఏదో అంటే తెలుసా అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలను ఇప్పుడు తెలంగాణ సీరియస్గా తీసుకుంది. ఒక రకంగా ఆంధ్ర పోలీసులు మంచోళ్ళు, ఎందుకనంటే ఇదే వ్యక్తిని ఈ పాటికి అరెస్ట్ చేయాలి, ఆంధ్ర పోలీసులే అరెస్ట్ చేసి ఉండాలి. కానీ ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయలే. ఆ పని ఎవరు చేశారంటే తెలంగాణ పోలీసులు చేశారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద కూడా అనేక సందర్భాల్లో అనేక తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడాడు. దానికి సంబంధించి నేను ఒక క్లిప్ కూడా చూపిస్తాను, ఒకసారి ఇది కూడా వాయిస్ వినండి ఒకసారి. ఒరేయ్ చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని, గడ్డి తిని పెంచావా? విన్నారు కదా, ఒరే చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, సన్నాసి చంద్రబాబు అంటూ నారా లోకేష్ నువ్వు అన్నం తిని పెంచావా, గడ్డి తిని పెంచావా అని ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో గతంలో, ఈ వీడియో గతంలో మాట్లాడాడు, వాళ్ళ సాక్షి ఛానల్లోనే మాట్లాడాడు ఆయన. అప్పుడే ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయాల్సింది. పాపం ఆంధ్ర పోలీసులు మంచివాళ్ళు, చంద్రబాబు గారు పాపం అన్నిటికీ ఆ దూకుడు ప్రదర్శించరు. అది వీళ్ళు అదులుసుగా తీసుకుని ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి మీదే మనం ఇన్ని మాటలు మాట్లాడితే మనల్ని ఏం చేయలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మనల్ని ఏం చేస్తారో అనుకున్నారు. కానీ అక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ ఏదైతే స్విగ్గీ జొమాటో బాయ్ అంటూ వాడు వీడు అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడాడో దాన్ని సీరియస్గా తీసుకుని అక్కడ కేసులు పెడితే తెలంగాణ పోలీసులు తెల్లారిపాటికి ఇమీడియట్గా వచ్చేసి నాగార్జున యాదవ్ తీసుకెళ్ళాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, దీనికి ఆంధ్రాకి ఎటువంటి సంబంధం లేదు, ఆంధ్ర పోలీసులకు ఈ అరెస్టుకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని అరెస్టు చేసి తీసుకెళ్లారని పెట్టి కింద శాడిస్ట్ చంద్రబాబు ఏదో కింద కొన్ని అవి కూడా పెట్టారు. అంటే ఆంధ్రాతో సంబంధం లేదు, చంద్రబాబు గారికి సంబంధం లేదు, ఆంధ్ర పోలీసులకు సంబంధం లేదు ఈ అరెస్ట్కి. కానీ కింద హ్యాష్ ట్యాగుల్లో మాత్రం చంద్రబాబు గారిని విమర్శిస్తూనే సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెట్టారు. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డిని అనే దమ్ము వైసీపీ పార్టీకి లేదు. రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసిన సందర్భంలో, కేవీఆర్ని అరెస్ట్ చేసిన సందర్భంలో చంద్రబాబు ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తావా, ఇదేనా నీ పాలన, ఇదేనా నీ కొడుకు పాలన అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి ప్రశ్నించారు కదా. మరి అదే ప్రశ్న రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? రేవంత్ రెడ్డి నువ్వు మహారాష్ట్రంలో నాయకుల గొంతు నొక్కేస్తావా, మా పార్టీ నాయకుల గొంతు నొక్కేస్తావా, నీ అంతు చూస్తామని చెప్పి రేవంత్ రెడ్డితో కూడా అనొచ్చు కదా. రేవంత్ రెడ్డిని ఎందుకు అనలేదు? రేవంత్ రెడ్డిని ఎందుకు టచ్ చేయలేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే, రేవంత్ రెడ్డి ఈగోని కన్నా టచ్ చేస్తే ఇక్కడ లోటస్ పండు ఉండదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు. హైదరాబాద్లో ఆస్తులు ఉండవు, ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు. పూర్తిగా హైదరాబాద్లో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. సరే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ వదిలేసి బెంగళూరులో ఉంటున్నాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక పూర్తిగా హైదరాబాద్ రావాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే. కాబట్టి రేవంత్ రెడ్డిని వీళ్ళు ప్రశ్నించలేరు. ఆంధ్రాలో అయితే మాత్రం ఇది ప్రశ్నించే గొంతు నొక్కేయడం అని చెప్పొచ్చు. మరి తెలంగాణ సీఎం మీద మాట్లాడిన మాటలను సమర్థించవచ్చా? నువ్వు అధికార ప్రతినిధి అయితే విధానపరమైనటువంటి విమర్శలు చేయి, విధానపరమైనటువంటి విమర్శలు చేయి. ఏదైనా అవినీతి జరిగిందా, లేదా ప్రజా సంక్షేమం జరగట్లేదా, లేదా ఇంకోటి ఏదైనా జరిగిందా, విధానపరమైనటువంటి విమర్శలు చేయి. ఏ రాష్ట్రం మీద అయినా విమర్శలు చేయొచ్చు, కాదని నేను అనలే. కానీ ఏం విమర్శ చేసావు నువ్వు? వ్యక్తిగత విమర్శలు చేసావు. చేయటమే కాకుండా ఇంకా స్విగ్గీ జొమాటో బాయ్లే సిగ్గుపడతారు రేవంత్ రెడ్డితో పోలిస్తే అని రేవంత్ రెడ్డిని ఇంకా దిగజార్చి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు? ఇదే కాదు, అంటే వీళ్ళకి, అంటే వైసీపీ నాయకులకు నోటి తీతాన్ని నేను ఎందుకు అన్నానంటే వీళ్ళ అహంకారం కూడా కొంచెం ఎక్కువ. అంటే హెడ్ స్ట్రాంగ్ అంటాం కదా, అలాంటిది వైసీపీ నాయకులకు కొంచెం ఎక్కువ. వాళ్ళు ఏదైనా అనుకునేవండి, కానీ వైసీపీ నాయకులకు కొద్దిగా హెడ్ స్ట్రాంగ్ ఎక్కువే. అరెస్ట్ అయితేనేమో ఆర్తనాదాలు పెడతారు, అరెస్టు చేయకపోతేనేమో మాకంటే తోపులు లేరని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదే వ్యక్తి మరొక మాట కూడా మాట్లాడాడు, ఒకసారి అండి. ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. సో అంటే రేపొద్దున మేము గెలిస్తే ప్రతీకారం తీర్చుకుంటాం, అందులో కులం చూడడం, మతం చూడడం, వర్ణం చూడడం, వర్గం చూడడం, అట్టుకి అట్టున్నర తిరిగి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి. అంటే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఒక రకంగా రెచ్చగొట్టే మాటలను మాట్లాడాడు. అంటే వీళ్ళ నైజం చెప్పడం కోసం ఈ వీడియోలన్నీ ప్లే చేశాయి. గతంలో చంద్రబాబు గారిని మాట్లాడిన మాటలు కావచ్చు, తర్వాత కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడిన మాటలు కావచ్చు. అదే సందర్భంలో గతంలో పెమ్మసాని చంద్రశేఖర్ మీద కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీద కూడా అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వచ్చామా, ఓటేశామా,
ఓడిపోయామా తిరిగి అమెరికా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి తప్ప ఇక్కడ కొడితే అరండాలపేటలో తేల్తామని చెప్పి ఏదో కామెంట్ చేశాడు. ఆ తర్వాత అవన్నీ ట్రోల్స్ అయినాయి అనుకుంటే అది వేరే విషయం. అంటే వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. విశ్వాసం ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు, కానీ అహంకారం అనేది ఉండకూడదు. వీళ్ళకు ఉన్నటువంటి అహంకారం ఇదే నాగార్జున యాదవ్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు, చాలా నోటి దూలతో మాట్లాడాడు. మరి నోటి దూలతో మాట్లాడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు? విధానపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు, అంతే తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఊరుకుంటారా? సో ఈ కారణంగా కానీ వైసీపీ పార్టీ ఏమంటది, ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నారు అంటది. ఈ రోజుకి ప్రశ్నించడం ఇందులో ఇప్పుడు నాగార్జున యాదవ్ మాట్లాడిన 3 వీడియోలు నేను చూపించా. ఈ 3 వీడియోల్లో ఇది ప్రశ్నించడం అనే పదం ఎక్కడైనా ఉందా? నేను ఈ వీడియోలో 3 వాయిస్లు వినిపించాను, 3 చూపించాను మీకు. ఇందులో ఇది ప్రశ్నించడమే కదా, ఇది తప్పు అవుతుంది అని ఎలా చెప్పండి? రేవంత్ రెడ్డి మీద మాట్లాడింది ప్రశ్నించడమా? చంద్రబాబు మీద మాట్లాడింది ప్రశ్నించడమా? మేము వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటాము అనటం ప్రశ్నించడమా? ఇందులో ఏది ప్రశ్నించడం? ఏది ప్రశ్నించడం కాదు. అంటే వీళ్ళు విక్టిమ్ కార్డు వాడతారు. వీళ్ళు దొరికిపోతే మాత్రం విక్టిమ్ కార్డు వాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా తెలంగాణ పోలీసులు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అయితే ఇది రిమాండ్ వరకు వెళుతుందా లేదా బెయిల్ తీసుకుని బయటకు వస్తాడో తెలియదు. అయితే ఈ మాట ఇప్పుడు తెలంగాణ పోలీసుల దగ్గర లేకపోతే కోర్టులోనే చెప్పాలా. నేను అన్నది రేవంత్ రెడ్డినే, స్విగ్గీ బాయ్ అన్నమాట వాస్తవమే, నేను ఆ మాట కట్టుబడే ఉన్నానని చెప్పి చెబుతాడా? లేదు నేను రేవంత్ రెడ్డిని అనలేదు, దాన్ని తప్పుగా వక్రీకరించారు సోషల్ మీడియాలో అని చెప్తాడా అనేది తెలియదు. కానీ మీరేమంటారు? నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు కరెక్టేనా? అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.